విజయవాడ వచ్చిన నెక్స్ట్ డేనే మోపిదేవి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి నాకు పాములు కల్లోకి వస్తున్నాయి. అదే మాట నేను మా మమ్మీకి చెప్పానన్నమాట. ఆ మాటకి మా మమ్మీ మోపిదేవిలో నాకు విద్యకి మొక్కుంది కదా, అది తీర్చేసుకుందామని చెప్పారు. ఇంకా అంతే వచ్చిన రోజు నెక్స్ట్ డే ఇంకా మోపిదేవి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. మార్నింగ్ 10 కి రెడీ అయిపోయి మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళంగానే మాకు బస్ కూడా వచ్చేసింది అనమాట. బస్ అయితే చాలా రష్ గా ఉంది. ఎక్కడ విద్య నలిగిపోతుంది, ఇబ్బంది పడుతుంది అనుకున్నాను. బట్ ఫైనల్ మాకు సీట్ అయితే దొరికింది. విద్య కొంచెం ఫ్రీగా ఉంది, తను కూడా పడుకుంది అనమాట. గంటన్నర 2 గంటల జర్నీ అయితే పట్టింది. ఫైనల్లీ మోపిదేవి అయితే వచ్చేసాము. అండ్ మేము వెళ్ళేసరికి గుడి మూసేస్తున్నారు అన్నారు. అంటే 1 గంటకి గుడి క్లోజ్ అనమాట. పావు తక్కువ 1 గంటకి మేము గుడికి వచ్చాము. ఇంకా అది తెలిసిన వెంటనే కాళ్ళు గడుక్కుని పాలు, కొబ్బరికాయలు, పూలు అన్ని తీసుకుని పరిగెత్తేసాము. బట్ మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేసేసారు. దాని పక్కన ఒక సందులా ఉంది. అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ డోర్ క్లోజ్ చేసేసారు. బట్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని లోపలి దర్శనానికి పంపించారనమాట. సో చూసారు కదా ఎలా పరిగెత్తాము. అండ్ లక్కీగా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు దర్శించుకున్నాము. సరే అని చెప్పి ఇంకా పంపిస్తానే ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు కూడా మేము కూడా కలిసి 2 సార్లు దర్శనం చేసుకున్నాము. అండ్ దాని వెనక్కి నాగపడగలు ఉండే దాని మీద కూడా పసుపు, కుంకుమ, పాలు పోసి వచ్చామన్నమాట. గుడిలో ఈ చెట్టు ఉంటుందండి. సంతానం లేని వాళ్ళు, ఆ లేట్ ప్రెగ్నెన్సీ, సార్ పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఉయ్యాలు కడతారు. మా అమ్మ నా కోసం మొక్కుకున్న మొక్కు కూడా ఇదే అనమాట. నాకు సంతానం కలగాలని చెప్పి వన్స్ ఎప్పుడైతే ఆ మొక్కుకున్నారో నాకు విద్య కడుపుని పడింది. ఆ మాట నేను మమ్మీకి కాల్ చేసి మరీ చెప్పాను. ఆ మూమెంట్ లోనే మా మమ్మీ చెప్పారు, ఇట్లా నేను మొక్కుకున్నాను, ఆ మొక్కు ఎప్పటికైనా తీర్చాలన్నారు. బట్ ఇప్పుడు కుదిరింది అనమాట. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నా మొక్కు తీరింది అండ్ దర్శనం కూడా చాలా బాగా కంప్లీట్ అయింది. ఇక్కడున్న నాగపడగలకి, నాగదేవతలకు కూడా మేము దండం పెట్టుకున్నాం. అండ్ విద్య కూడా క్యూట్ గా ఎంత దండం పెడుతుందో చూసారా. అండ్ ఫైనల్లీ మేము ఇంకా భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ భోజనం హాల్ అయితే ఉంది అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ విద్య కూడా నేను ఫీడింగ్ ఇచ్చి భోజనం కూడా పెట్టేశాను తనకి. దర్శనం అండ్ భోజనం అయ్యేసరికి మాకు ఈవినింగ్ 3:34 అట్లా అయింది అనమాట. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ విజయవాడ వెళ్ళాల్సిన బస్ అయితే వచ్చింది. బస్ ఎక్కగానే విద్య ఆడుకుంది. దాని తర్వాత కొంచెం ఫీడింగ్ ఇస్తే పడుకుంది అనమాట. వన్స్ విజయవాడ వచ్చిన తర్వాత లేసింది. 6:30 అయింది మేము విజయవాడ వచ్చేసరికి. అండ్ మేము ఇంటికి వెళ్ళంగానే మా పక్క పోర్షన్ లోనే మేఘ్నా ఉంది. తనకి డాన్స్ పర్ఫార్మ్ ఉంటే అదే కాస్ట్యూమ్ లో వచ్చేసింది అనమాట. కాసేపు విద్య తనతో ఆడింది. అంతే. మీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్